రూప రాజుల మధ్య అపార్థాలు తొలగిపోయి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇక రాజు రూపకి క్షమాపణ చెబుతాడు. దీనంతటికీ కారణం ఆ విజయాంబిక దీపక్లే అని చెప్పి విరూపాక్షి అంటూ ఉంటుంది. అవునమ్మాయి గారు, ఆ శనిగ్రహాల గురించి ఇంకా పెద్దయ్య గారికి తెలియకపోవడం వల్లే ఈ అనర్థాలన్నీ ఇంకా కొనసాగుతున్నాయి. త్వరగా అయ్యగారికి నిజం చెప్పేయాలని అప్పలనాయుడు అంటూ ఉంటాడు. రాజు రూపని దగ్గరికి తీసుకుని హగ్ చేసుకుని తనకి ముద్దు పెడతాడు. ఆ తర్వాత రూప ఎమోషనల్ అవుతూ రాజు వైపు చూస్తూ, రాజు, నువ్వు నా రక్షకుడిగా, ప్రేమికుడిగా, సేవకుడిగా ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. అలాగే నా బిడ్డ విషయంలో కూడా నువ్వు ప్రేమికుడిగా, రక్షకుడిగా, సేవకుడిగా అండగా నిలబడ్డావు. మళ్ళీ జీవితంలో పొందలేనేమోనన్న నా కొడుకుని నాకు తిరిగిచ్చావు. చాలా థ్యాంక్స్ రాజు అని చెప్పి రూప రాజుకి దండం పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత పింకీ వైపు చూస్తూ, నీకు కూడా చాలా థ్యాంక్స్ పింకీ. నా బిడ్డ పుట్టినరోజు నాడే మళ్ళీ వాడు నా దగ్గరికి వచ్చేలాగా చేశావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వరాలు పింకీ పెళ్లి విషయంలో రూప హెల్ప్ చేస్తే రూప కొడుకు విషయంలో పింకీ హెల్ప్ చేసిందనమాట అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత బంటి, ఎవరైనా అమ్మలు పిన్నిని ఇస్తారు, కానీ మా పిన్ని ఇంటికి వచ్చిన తర్వాత నాకు అమ్మని తిరిగిచ్చింది అని చెప్పి పింకీకి బంటి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత రూపరాజు ఇద్దరు కలిసి సంతోషంగా దగ్గరుండి బంటి చేత కేక్ కట్ చేస్తారు. ఆ తర్వాత మొదట బంటి కేక్ కట్ చేసి రూపకి తినిపిస్తూ ఉంటాడు. ఇక రూప బంటికి తినిపిస్తూ ఉంటే అప్పుడు బంటి రూప చెయ్యి పట్టుకొని రాజుకి కేక్ తినిపిస్తాడు. అలా అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. బంటి అందరికీ కేక్ తినిపిస్తూ విరూపాక్షికి కూడా కేక్ తినిపిస్తూ ఉంటే, పుట్టినరోజు శుభాకాంక్షలు బంటి అని చెప్పి విరూపాక్షి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ అమ్మగారు అని చెప్పి బంటి అంటూ ఉంటే, అమ్మగారు కాదు అమ్మమ్మ అని చెప్పి విరూపాక్షి అంటూ ఉంటుంది. ఇక గోపి అందరినీ ఆనందంగా ఫోటోలు తీస్తూ ఉంటాడు. తర్వాత రూప రాజుతో, పదరాజు ఇప్పుడే వెళ్ళి నాన్నకు బంటి విషయం చెప్పేద్దాం, హాస్పిటల్లో ఏం జరిగిందో మొత్తం కూడా నాన్నకు చెప్పేద్దాం అని రూప అందరినీ తీసుకొని బయలుదేరి బయటకు వస్తూ ఉంటుంది. ఇక బంటి ముందుగా బయటకు వచ్చి త్వరగా రండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తున్న దీపక్, విజయాంబిక వాళ్ళు ఎట్టి పరిస్థితులను వీళ్ళు సూర్యప్రతాప్కి నిజం చెప్పడానికి వీల్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక బంటి బయటకు రాగానే అప్పుడు జీవన్ తన మనుషులతో వచ్చి బంటిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరు మీరు, నన్ను వదలండి అని చెప్పి బంటి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు బంటిని గట్టిగా పట్టుకుని అలా కార్లో తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇక రాజు తన బండి మీద రూపని ఎక్కించుకొని కార్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక అలా బంటిని కాపాడుకోవడం కోసం అని చెప్పి రాజు రూప ఇద్దరు కూడా బైక్ మీద ఆ కార్ని ఫాలో అవుతూ ఉంటారు. ఊరి చివరకు బంటిని రౌడీలు బలవంతంగా లాక్కుపోతూ ఉంటారు. ఇక అప్పుడు రాజు తన బండిని అక్కడే పడేసి ఇక అలా పరిగెత్తుకుంటూ ఆ రౌడీల వెంట పడుతూ ఉంటే అప్పుడు అక్కడున్న ఒక బిల్డింగ్ కిటికీల నుండి ఎవరో ఒక ఆడ మనిషి రాజుకి కనిపిస్తూ ఉంటుంది. ఆ కిటికీకి బాగా దుమ్ము పట్టేసి ఉండడంతో ఆ కిటికీలో నుండి చూస్తున్న రాజుకి బెడ్ మీద పడుకొని ఉన్న మందారం కనిపిస్తుంది. ఎవరో తెలిసిన వ్యక్తిలాగా అనిపించడంతో రాజు ఆ కిటికీకున్న దుమ్ముని తుడిచి చూసేసరికి ఇక బెడ్ మీద మందారం పడుకొని ఉంటుంది. చలనం లేని స్థితిలో ఉన్న మందారాన్ని చూసిన రాజు తను బతికి ఉందని తెలుసుకుంటాడు. ఇక కొద్దిసేపు అలాగే చూస్తూ ఉండగా రాఘవ కూడా కనిపిస్తాడు. రాఘవ కూడా ఇక్కడ ఉన్నాడా అని చెప్పి అలా రాజు షాకే చూస్తూ ఉండగా అక్కడ మందారానికి వైద్యం అందించే స్వామీజీ, మూలికలు అయిపోయాయి, మేము వెళ్ళి మూలికలు తీసుకువస్తామని చెప్పి వాళ్ళు అక్కడి నుండి బయటికి వచ్చేస్తారు. ఇక ఇంతలో రౌడీలు బంటిని లాక్కుపోతూ ఉంటే రూప ఆ రౌడీల నుండి బంటిని విడిపించుకుంటూ ఉంటుంది. రాజు త్వరగా రా రాజు అని చెప్పి అలా రూప పిలుస్తూ ఉంటే ఇక రాజు పరిగెత్తుకుంటూ రూప దగ్గరికి వస్తాడు. ఆ రౌడీలను చితక్కొట్టడంతో ఇక ఆ రౌడీలు అక్కడి నుండి బంటిని వదిలేసి పారిపోతారు. ఇక రూప బంటిని దగ్గరికి తీసుకొని బంటికి ముద్దులు పెడుతూ, నీకు ఏం కాలేదు కదా బంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నాకేం కాలేదమ్మా అని చెప్పి బంటి అంటాడు. ఇక రాజు కూడా బంటిని దగ్గరికి తీసుకొని ముద్దులు పెడుతూ ఉంటాడు. ఈ విషయం తమ్ముడికి తెలియకుండా ఉండాలంటే ఆ రోజు హాస్పిటల్లో రూప బిడ్డ చనిపోయాడని మనం సృష్టించాం కదా, అదే నిజం అవ్వాలి. ఈరోజు ఆ బంటిగాడు ఎట్టి పరిస్థితులను బతకూడదు అని చెప్పి విజయాంబిక, దీపక్ వీళ్ళిద్దరూ కూడా అలా వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు.
రాజు బంటిని కాపాడుకున్న తర్వాత రూపతో, అమ్మాయి గారు నేను మందారాన్ని చూశాను అమ్మాయి గారు, మందారం విషయంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి అని చెప్పి రాజు రూపకి క్షమాపణ చెబుతాడు. ఇక రాజు రూపని తీసుకుని తను చూసిన చోటికి రూపని తీసుకొని వస్తూ ఉంటాడు. మరోపక్క కిటికీ దగ్గర విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళని చూస్తున్న రాఘవ, ఇదేంటి విజయాంబిక, దీపక్ వాళ్ళు ఇటువైపే వస్తున్నారు అంటే మందారం ఇక్కడ ఉందన్న విషయం వాళ్ళకి తెలిసి మమ్మల్ని చంపడానికి ఇటువైపుగా వస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదని చెప్పి ఇక రాఘవ మందారాన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. ఇక రాజు రూపని ఆ చోటుకి తీసుకుని వచ్చేసరికి బెడ్ అంతా ఖాళీగా ఉంటుంది, మందారం అక్కడ కనిపించదు. ఇక దాంతో మందారాన్ని నేను ఇక్కడే చూశాను అమ్మాయి గారు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. ఇక ఇంతలో మూలికలు తీసుకొని స్వామీజీ వాళ్ళు అక్కడికి వస్తారు. ఇక అలా నాటు వైద్యులు అక్కడికి రావడంతో రాజు ఇందాక ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి కదా, ఆ అమ్మాయి ఎక్కడ అని చెప్పి వాళ్ళని అడగడంతో మేము కూడా ఆ అమ్మాయి కోసమే చూస్తున్నాము, మూలికలు తీసుకురావడానికి వెళ్ళొచ్చేసరికి వాళ్ళు లేరని చెప్పి ఇక ఆ నాటు వైద్యులు రాజుకి చెబుతారు. ఇక దాంతో రాజు రూప ఇద్దరు కలిసి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటారు. మందారం విషయం, బంటి విషయం నాన్నకి వెంటనే చెప్పేయాలి రాజు అని చెప్పి రూప రాజుని తీసుకుని వచ్చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ మాటలు విన్న విజయాంబిక, దీపక్ కంగారు పడిపోతూ ఉంటారు. బంటి గురించే కాకుండా మందారం గురించి కూడా వీళ్ళు చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి రూప కంటే ముందుగానే మనం ఇంటికి వెళ్ళాలని వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తూ ఉంటారు. ఇక రూప రాజు ఇద్దరు కూడా బండి మీద బండిని తీసుకుని సూర్యప్రతాప్ దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు కారులో ఉండి ఇదంతా చూస్తున్న దీపక్, విజయాంబిక కంగారు పడుతూ, నువ్వు ఆ బండి గడిని అనవసరంగా మిస్ చేసావు, చంపేసి ఉంటే ఇదంతా ఉండేది కాదు కదా అని చెప్పి విజయాంబిక జీవన్తో అంటూ ఉంటుంది. ఇక దాంతో జీవన్ ఐడియా అని చెప్పి రాజుకి ఫోన్ చేస్తాడు. ఇక రాజుకి ఫోన్ చేసి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటే నాకు అర్జెంట్ పని ఉంది, తర్వాత మాట్లాడతానని రాజు ఫోన్ పెట్టేయబోతూ ఉంటాడు. హలో హలో, ఇది నీకు చాలా ఇంపార్టెంట్ విషయం, ముందు నేనేం చెప్తున్నానో విను అని చెప్పి దీపక్, మీరు మందరం గురించి, బంటి గురించి సూర్యప్రతాప్ గారికి నిజం చెప్పేయాలని అనుకుంటున్నారేమో, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. ఒకవేళ బంటి గురించి మీరు నిజం చెప్పేస్తే అప్పుడు మందరం, రాఘవ ఒంట్లో కత్తులు దిగుతాయి, మీరంతా ఆనంద బష్పాలతో పండగ చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి రక్తం ఏరులై పారుతుంది, మీ ఇష్టం అని చెప్పి జీవన్ రాజుని బెదిరిస్తాడు. ఇక జీవన్ ఫోన్ పెట్టేసిన తర్వాత ఎవరు రాజు ఫోన్లో అని చెప్పి రూప అడుగుతూ ఉంటుంది. ఎవరో తెలీదు అమ్మాయి గారు, మనం బంటి విషయం అయ్యగారికి చెప్పేస్తే అప్పుడు రాఘవని, మందరాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. వాళ్ళెవరో మందరం గురించి, రాఘవ గురించి చెప్తున్నారంటే వాళ్ళ చావు కోరుకునే మనుషులే అయ్యి ఉంటారు. మనం బంటి గురించి నిజాన్ని బయట పెట్టకూడదని కోరుకునే మనుషులు అయి ఉంటారు అని చెప్పి ఇక రాజు రూపతో అంటూ ఉంటాడు. దాంతో రూప కూడా వాళ్ళు ఎవరై ఉంటారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ విధంగా సూర్యప్రతాప్కి నిజం చెప్పకుండా రూప, రాజు ఇద్దరు కూడా అలా ఇంటి ముందు వరకు వచ్చి ఆగిపోతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.